మీ ఇంట్లో ఎప్పుడైనా మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు ముసలోడివైపోతున్నావు, నీ బిజినెస్ నేను చూసుకుంటా నాన్న అని అడిగారా? అడిగితే ఏమన్నారు? అరే సన్నాసి, నువ్వు నా బిజినెస్ ని మునిగిస్తావురా అంటారు. కానీ మన హీరో సుహాస్ గారు మాత్రం నాన్న బిజినెస్ కావాలి, నాన్న సీట్ కావాలి అని ఒకటే గోల. కట్ చేస్తే సినిమా టైటిల్ హే బల్వన్. కానీ సినిమా చూసిన వాళ్ళు అంటారు, హే భగవాన్, ఏంట్రా ఈ సెకండ్ హాఫ్? అసలు ఆ బిజినెస్ ఏంటి? కాటనా, రియల్ ఎస్టేటా, లేదా ఇంకా ఏమైనా తేడా వ్యవహారమా? పదండి పోస్ట్ మార్టం చేద్దాం. హీరో లైఫ్ కి ఒకటే గోల్, వాళ్ళ నాన్న బిజినెస్ ని టేక్ ఓవర్ చేయాలని. నాన్న నేను రెడీ అంటున్నాడు హీరో. కానీ వాళ్ళ నాన్న, వద్దు నాన్న నువ్వు తట్టుకోలేవు, ఇది చాలా పెద్ద బరువు అని ఏదో కేజీఎఫ్ గోల్డ్ మైన్ రేంజ్ లో బిల్డప్ ఇస్తాడు. నేను ఇంకా ఏదో స్మగ్లింగ్ మాఫియా అనుకున్నాను. పోస్టర్ మీద సుహాస్ గారు ఉన్నారు, కానీ సినిమాలో సుదర్శన్ గారి కటౌట్ ఉంటుంది. అసలు హీరో ఎవర్రా బుజ్జి అంటే మనోడే. ఫస్ట్ హాఫ్ అంతా సుదర్శన్ గారు వన్ మ్యాన్ షో. హీరో ఫ్రస్ట్రేషన్ ని మనోడు క్యాష్ చేసుకొని ప్రతి డైలాగ్ కి పంచులు పడుతూ ప్రతి పంచికి థియేటర్ దద్దరిల్లిపోయింది. నిజం చెప్తున్నా, సుదర్శన్ అన్న ఈ సినిమాలో లేకపోయింటే సినిమాని ఐసీయూలో పెట్టి సెలైన్ ఎక్కించాల్సి వచ్చేది. ఇంకా మన వివేక్ సాగర్ గారి బీజియం సీన్ లో మ్యాటర్ ఉన్నా లేకపోయినా మ్యూజిక్ తో దడా పుట్టించి లేపాడు. సరే ఇంటర్వెల్ వరకు అని నవ్వుకున్నాం. ఎక్పఫ్ అయిపోయింది, పిక్చర్ మారిపోయింది. డైరెక్టర్ గారు సడన్ గా కామెడీ అయిపోయింది రోయ్, ఇప్పుడు ఏడవండి అని సెంటిమెంట్ స్టార్ట్ చేశారు. ఫాదర్స్ అండ్ ఎమోషనల్ వర్కౌట్ అవ్వాలంటే మనసుకి తగలాలి, కానీ ఇక్కడ తలకి తగిలింది. డ్రాగు మహా డ్రాగు. T20 మ్యాచ్ అనుకుని వెళ్తే టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్టుంది సెకండ్ హాఫ్. క్లైమాక్స్ వచ్చేసరికి సర్లే టైం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళండి ఇంకా అన్నట్టు దడా అని మూవీని ముగించేశారు. ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు, డిస్కనెక్ట్ అయిపోయారు. సో ఫైనల్ గా హే బల్వన్ టికెట్ కొనొచ్చా అంటే ఫ్రెండ్స్ తో వెళ్తే పండగ, ఫ్యామిలీతో వెళ్తే దండగ. సుదర్శన్ అన్న కామెడీ కోసం ఫస్ట్ హాఫ్ అంతా చూడొచ్చు. సెకండ్ హాఫ్ అప్పుడు నాన్న నాకు ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళిపోండి. మీరు సినిమా చూసారా? ఆ హిడెన్ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే ఫోన్ పగలగొట్టుకోండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.